హనుమాన్ జయంతి సందర్భంగా బాలానగర్ క్రాస్ రోడ్, నర్సాపురం క్రాస్ రోడ్ నుంచి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం వెనకాల విజువల్స్లో చూస్తూ ఉన్నాం. శోభాయాత్ర చాలా ఘనంగా ప్రారంభించారు. ఈరోజు ఉదయం నుండే హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో బాలానగర్ సంబంధించి అనేక దేవాలయాల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలతో పాటు శోభాయాత్ర ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్తూ ఉంటారు. మొత్తం ఏదైతే ఉన్నాయో దాదాపుగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసు వ్యవస్థ మొత్తం ఏదైతే ఉందో చూసుకొచ్చి పూర్తి స్థాయిలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డిపార్ట్మెంట్ పరంగా కూడా వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరిగింది. శోభాయాత్రలో జరిగే ర్యాలీతో పాటు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఏదైతే ఉంటుందో పూర్తి స్థాయిలో వాళ్ళు సంబంధించిన ర్యాలీ జరుగుతూ ఉంటుంది. ర్యాలీ సంబంధించి జై శ్రీరామ్ అని ఆ నినాదాలు చేస్తూ పాటు హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించడం పరిపాటిగా మారిపోయింది. చిన్న హనుమాన్ జయంతి అని ఏదైతే మన కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉంటారో సంబంధించి ఇక్కడ అధికారులు ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో కార్యక్రమ నిర్వాహకులతో పాటు పూర్తి స్థాయిలో హనుమాన్ జయంతి ఇదో చేస్తూ ఉన్నారు. ఏదైతే క్యాప్లు సంబంధించి చేస్తూ ఉంటారో వాళ్ళు ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. నా వెనక కనపడుతున్న విజువల్స్లో శోభాయాత్ర ఘనంగా ప్రారంభించారు. ర్యాలీకి సంబంధించి ఈ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఏంటనే మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీశైలం. ఈ కార్యక్రమం ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు జరుగుతుంది ఇక్కడ బాలనగర్లో ప్రమోద్ మోడీ ఆధ్వర్యంలో. ఈ హనుమాన్ యొక్క విజయోత్సవ ర్యాలీ ఇది రాజు కాలనీ మీదుగా ఫతేనగర్ నుంచి జగద్గిరిగుట్ట చేరుకుంటుంది. ఇది చెడుపై మంచి సాధించిన విజయం. అప్పుడు మన లంకను దహనం చేసి రాముడు సీతమ్మ తల్లిని తీసుకొచ్చి రామనవమి తర్వాత హనుమాన్ యొక్క విజయోత్సవ ర్యాలీ ఇది అఖండ భారతదేశంలో కూడా జరుగుతుంది. ప్రతి భారతమాత ముద్దు బిడ్డలు చేసుకోవాల్సిన పెద్ద విజయోత్సవ ర్యాలీ హనుమాన్ విజయోత్సవ ర్యాలీ. ఈ యొక్క ర్యాలీలో పాల్గొని అందరూ చిన్న నుంచి పెద్దల వరకు ఈ ర్యాలీలో పాల్గొని ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మొత్తం ఈ ర్యాలీ సంబంధించి చెడుపై మంచి విజయానికి చిహ్నంగా లంకని ఏదైతే శ్రీరాముడు సీతమ్మ వారిని తీసుకొచ్చే క్రమంలో చేసేటువంటి ఒక శుభమైనటువంటి ర్యాలీగా చెప్పుకోవచ్చు. ఏదైతే ర్యాలీ చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి పూర్తి విజువల్స్ ఒక్కసారి చూడొచ్చు. ఒక్కసారి ఏదైతే చూసుకోవచ్చు ఇక్కడ విగ్రహాలు ఏదైతే ఉన్నాయో హనుమంతుడి విగ్రహాలు, రాముల వారి విగ్రహాలు పూర్తి స్థాయిలో ఏదైతే ఉన్నాయో ఆ విగ్రహాలతో పాటు ర్యాలీని పూర్తి బందోబస్తులో డిపార్ట్మెంట్ పరంగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ముందుగా రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి, అదేవిధంగా హనుమంతుడు సంబంధించి విగ్రహాలు మన ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా వాళ్ళు ఏదైతే కళాకారులు ఉంటారో ఆ కళాకారులకు సంబంధించి కూడా ఒక హనుమంతుడు మనకి పూర్తి స్థాయిలో రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి మనకి విజువల్స్లో కనిపిస్తూ ఉన్నారు. వారికి భక్తులకి ఆశీర్వాదం కూడా ఇస్తూ ఉన్నారు. ఇది మరొక దాంట్లో చూసుకోవచ్చు. మరొక కళాకారులు పార్వతి, శివుడు, పార్వతి, వినాయకుడు పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో వినాయకుడు, పార్వతి, అదేవిధంగా గణేశుడికి సంబంధించి కూడా ఒక కళాకారులు మనకి దాంట్లో కనిపిస్తూ ఉన్నారు. మీరు విజువల్స్లో చూడొచ్చు. పార్వతీమాత, శివుడు కళాకారులు ఉన్నారు. పూర్తి స్థాయి ర్యాలీలో వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు.